హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మెగ్నాస్ క్రియేటివ్ వరల్డ్. మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన సబ్స్క్రైబర్స్లో ఒకరు పన్నీర్ కర్రీ ఎలా చేయాలని అడిగారు. సో వాళ్ళ కోసమే ఈ పన్నీర్ కాజు మసాలా కర్రీ. సో దీనికోసం పన్నీర్ తీసేసుకోండి. పన్నీర్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకోవాలి. సైజ్ అనేది మీ ఇష్టం అన్నమాట. కట్ చేసేసుకొని అందులో కొంచెం ధనియాల పొడి, కొంచెం కారం, కొంచెం పసుపు, తర్వాత చికెన్ మసాలా వేసేసుకొని కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని మొత్తం అందులో వేసేసుకొని బాగా ముక్కలు కంటేలాగా కలిపేయండి. బాగా ముక్కలకి పట్టించేయాలన్నమాట. దీనివల్ల పన్నీర్ టేస్ట్ అనేది ఇంకా మారిపోతుంది. సో చూసారు కదా, ఇలా బాగా ఆ మసాలా మొత్తం దానికి పట్టేలాగా కలిపేసుకోండి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పన్నీర్ పీసెస్ అన్నీ వేసేసుకొని ఫ్రై చేయండి. దీనివల్ల పన్నీర్ కర్రీలో వేసినప్పుడు పన్నీర్ విడిపోకుండా ఉంటుందన్నమాట. సో చూసారు కదా, ఇలా ఫ్రై చేసేసుకొని ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొన్నిగా మొత్తం ఒక సపరేట్గా ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా అన్నీ సపరేట్ చేసేసిన తర్వాత అదే ఆయిల్లో మనం కొంచెం బిర్యానీ మసాలాలు వేసేసుకొని కట్ చేసి పెట్టుకున్న 2 ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసేసుకోండి. పచ్చిమిర్చి తర్వాత కొంచెం కాజు కూడా అందులో వేసుకోండి, టేస్ట్ బాగా వస్తుంది. అందులో చిన్నవి 2 టమాటోస్ కూడా వేసేసుకొని ఇలా దగ్గరికి వేగేంత వరకు వేపాలి. ఇవి బాగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసేసుకోండి. సో ఇలా పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకొని మళ్ళీ ఇంకో ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని కాజు వేసుకోవాలి. కాజు వేసుకొని ఇది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా, ఆనియన్ టొమాటో పేస్ట్, అది మొత్తం అందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇందులో గరం మసాలా, నేను ఇంట్లో తయారు చేసిన గరం మసాలా ఉంది, అది వేసేసుకోవాలి. తర్వాత కొంచెం పెరుగు కూడా వేసుకోండి. ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేంత వరకు కలిపేసేయాలి. సిమ్లో పెట్టుకోండి, లేకపోతే అడుగంటేస్తుంది. సో చూసారు కదా ఎలా ఉడుకుతుందో. అప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇందులో మన టేస్ట్కి తగ్గట్టు కారం, అలాగే ధనియాల పొడి, ఉప్పు అండ్ పసుపు, చికెన్ మసాలా కూడా వేసేసుకోవాలి. ఇలా అన్ని మసాలాలు వేసేసుకొని బాగా కలిపేసేయాలి. ఇప్పుడు వేస్తే ఏంటంటే ఆ పేస్ట్కి ఇవన్నీ బాగా కలుస్తాయి అన్నమాట, మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో ఇవన్నీ వేసి బాగా కలిపేసి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా దగ్గర కావనిచ్చి తర్వాత వాటర్ వేసేసుకోవాలి. మనం కొంచెం వాటర్ వేసుకొని దీన్ని ఉడకనివ్వాలి. ఇలా కలిపేసిన తర్వాత మధ్యలో కలుపుతూ ఉండండి, దగ్గరికి అయిపోతుంది బాగా. సో ఇలా మొత్తం కలిపేసి నీళ్ళు బాగా అది మొత్తం దగ్గరికి మరిగిపోయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ పీసెస్, కొత్తిమీర కూడా వేసేసుకొని కలిపేసుకోవాలి. ఇది బాగా కలిసిన తర్వాత కొద్దిసేపటికి అలా కలుపుతూ ఉంటే ఇలా దగ్గరికి అయింది కదా, చూడండి ఇలాగ ఆయిల్ సపరేట్ అయి పైకి వచ్చేంత వరకు ఉంచి దగ్గరికి అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మన పన్నీర్ కాజు మసాలా కర్రీ రెడీ. సో చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకైనా, బిర్యానీలోకైనా, చపాతీలోకైనా లేదా పరోటా దేనికైనా చాలా బాగుంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.